మనుషులందరిలోనూ ఈ మరణ భయాన్ని పుట్టించే వీడి పేరు ఏం పేరు చెప్పాడు పౌలు భక్తుడు? ఏం చెప్పాడు? హెబ్రీ 2:14 మరణము యొక్క బలము గలవాడు. అవునా? మరణము యొక్క బలం గలవాడు అనగా అపవాది. అవునా? మరణము యొక్క బలము గలవాడు అనగా అపవాది. ఈ అపవాదితో దేవుడు చెప్పాడు, భూమి మీద ఉన్న నా సంఘమునకు నీకు వైరము కలుగజేసేదను. ఆదికాండం 3:15 చెప్పిన మాట ఏంటంటే, అక్కడ 2 యుద్ధాలు ఉన్నాయి, బాగా గమనించాలి మీరు. స్త్రీ సంతానమునకును సర్పము యొక్క సంతానమునకును వైరము కలుగజేసేదను. స్త్రీ సంతానం అంటే ఎవరు? యేసు ప్రభువు వారు. సర్పం యొక్క సంతానం అంటే అబద్ధ క్రీస్తు. అబద్ధ క్రీస్తుకును యుద్ధం జరుగుతుంది. నీకును స్త్రీకి నేను వైరము కలగజేసేదను, సర్పమునకును స్త్రీకి. ఈ స్త్రీ ఎవరు? యేసు ప్రభువు వారు ఎవరిని చూసి మా తల్లి అన్నాడు? వాళ్ళు. ఎవరిని చూసి తల్లి అన్నాడు? నా చుట్టూన్న శిష్యులే నా తల్లి, నా సహోదరులు అన్నాడు. గనుక యేసు ప్రభువు వారు తల్లి స్థానం ఇచ్చినటువంటి భక్తులు, దేవుని వాక్యము విని దాన్ని గైకొని వారే నా తల్లి. కనుక భక్త సమాజానికి ఎవరితో యుద్ధం ఉంటుందన్నాడు చెప్పండి? ఏమండి? స్త్రీ అనగా భక్త సమాజం. ఎవరితో యుద్ధం? సర్పంతోనే. బాగా వినాలి మీరు. ఇది మిస్ అయితే మళ్ళీ లైఫ్లో మనకి ఛాన్స్ రాదు. స్త్రీకి ఎవరితో యుద్ధం ఉంటుంది? స్త్రీ అనగా ఎవరు? భక్త సమాజం. భక్త సమాజం క్రీస్తు సంఘానికి ఎవరితో యుద్ధం? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట్లాడదు. ఆ సర్ప సంతానము క్రీస్తు విరోధి, క్రీస్తు యుద్ధం చేస్తాడు. కానీ ఈ ఈ ఈ స్త్రీ సంతానము సర్ప సంతానంతోనే కాదు, సర్పం మీద కూడా దెబ్బ కొడతాడు. సర్ప సంతానముతో యుద్ధం చేస్తాడు, సర్పంతో కూడా ఒక్కసారి ఒక దెబ్బ కొడతాడు. అది నిన్ను తల మీద కొట్టు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఏ పామైనా ఒక్క దెబ్బకు చస్తుందా? అది టెక్నికల్ పాయింట్. ఒక్క దెబ్బ కొడితే పాము చచ్చిపోద్దా? పామును చంపాలంటే ఏం చేయాలా? ఎవరైనా ధైర్యవంతులకు అప్పచెప్పి మనం పారిపోవాలి. అవునా? ఇట్లనే వాక్యం చెబుతుంటే ఏదో పాము వచ్చిందండి, మా అందరూ కేకలేదు, పాము పాము అంటే పాస్టర్ గారు లేచి మైక్లో ఎవరైనా మొగోళ్ళని పిలవండి అని పిలుస్తున్నాడు. ఎవరైనా మొగోళ్ళని పిలవండి అని పాస్టర్ గారు ప్రకటించారు. సరే, ఒక మొగాన్ని పిలిచాడు, చంపేశాడు అనుకోండి. పామును చంపాలంటే ఒక్క దెబ్బ సరిపోదు, చాలా దెబ్బలు కొట్టాలి. బాగా బాగా వినాలి మీరు. ఇంకా ఇదే ఫైనల్. యేసయ్య 2వ రాకడ వరకు ఈ ప్రసంగం భక్త జనం అందరికీ అవసరం. అందుకే చారిత్రాత్మకమైన మెసేజ్ అని చెప్తున్నా. పామును చంపాలంటే ఒక పెద్ద కర్ర తీసుకొని దాన్ని కొట్టాలి, మళ్ళీ కొట్టాలి, మళ్ళీ కొట్టాలి, మళ్ళీ కొట్టాలి, మళ్ళీ కొట్టాలి. అది ఎన్నిసార్లు కొట్టినా అది మెలికలు తిరుగుతూ ఉంటుంది. బాధతోనో తప్పించుకోవాలనో కొన్నిసార్లు దాని మీద పోయి నేలకు తగులుతుంది. ఇద్దరు ముగ్గురు కొడితేనేమో వీని కర్రను వాడు కొడతాడు, వాని కర్రను వీడు కొడతాడు, పాము మాత్రం తిరుగుతూ ఉంటుంది. 10 మందిలో పాము సాగదంటారే. గురిగా కొట్టాల. దాని తలను చూసి కొట్టేటప్పుడు అది కదిలిపోద్ది. దాని కొంచెం కింది భాగంలో, నడుములోను, మెడ కిందనో తగులుతుంది. కొన్నిసార్లు తోక మీద తగులుతుంది. అది కదులుతూ ఉంటుంది కనుక వైలెంట్గా కదిలేటప్పుడు, పామును కొట్టేటప్పుడు దాన్ని
పదే 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 రిపీటెడ్గా కొడితేనే పాము చచ్చిపోతుంది. పాము చచ్చిపోయేదాకా కొట్టాలి అన్నారు, నిజమే. అయితే ఒక విషయం తెలుసా, దాని ప్రాణము దాంట్లోంచి వెళ్ళిపోవాలని చాలా కష్టం. అది మొత్తం పచ్చడి పచ్చడి అయిన తర్వాత కూడా ఆ చివరికి తోక కదులుతూనే ఉంటుంది. ఇట్లా మొత్తం దోసకాయ పచ్చడిలాగా దాన్ని చితగొట్టేసినా కూడా ఆ చివరన కదులుతూ ఉంటుంది. ఇట్లా చాలాసేపు పడుతుంది పాము ప్రాణం పోవడానికి. ఆది మహా ఘట సర్పమును కూడా పదే పదే దెబ్బలు కొట్టాలి. మొదటి దెబ్బ యేసయ్య కొట్టాడు, మిగతా దెబ్బలన్నీ సంఘం కొట్టాలి. అది విషయం. అర్థమైందా?